చైతన్య రథం ప్రేక్షకులకు వీక్షకులకు అభిమానులకు స్వాగతం, నమస్కారం. పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు వైద్య ఆరోగ్యం. 1983 తెలుగుదేశం పార్టీ రాకముందు ప్రభుత్వ ఆసుపత్రుల తీరు ఒక రకంగా ఉండేది. 83 నుండి 2004 సంవత్సరం వరకు తెలుగుదేశం పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు అద్భుతంగా ఉండేది. పేదలు, మధ్యతరగతి ప్రజలు పెద్ద జబ్బైనా చిన్న జబ్బైనా ఏ రకమైన జబ్బైనా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునేవారు, అద్భుతమైన సేవలు దక్కేవారికి. ఈ నేపథ్యంలో 2004లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, దీనికంటే ముందు చంద్రబాబు నాయుడు గారు 2002-2003 అనుకుంటా ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణకి అంటే పరిశుభ్రతకి, గ్రీనరీ కోసం 10 రూపాయలు యూజర్ ఛార్జెస్ ఫిక్స్ చేయడం జరిగింది. ఆ 10 రూపాయలు యూజర్ ఛార్జర్ మీద ఆనాడు రాజశేఖర రెడ్డి అల్లరి చేసి ప్రజల్ని గందరగోళపరిచి ఎంత విష ప్రచారం చేయాలో అంత విష ప్రచారం చేశాడు ఆయన. ఆ తదుపరి ఎన్నికలు ఆయన ముఖ్యమంత్రి అవ్వడం, ఆ ప్రభుత్వ ఆసుపత్రిని నిర్వీర్యం చేసి ఆరోగ్యశ్రీ అని ప్రవేశపెట్టి ఆరోగ్యశ్రీలో జరిగిన దోపిడీ విధానం మనకందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపైన మరింత విశ్లేషణ అందించడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాసరావు గారు. వారిని అడిగి ప్రభుత్వ వైద్యం, ఆరోగ్యశ్రీ మధ్యలో జరిగిన అవకతవకలు ఇంకా అనేక విషయాలపై కూలంకుషంగా తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాసరావు గారు. మీరు గత 50 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నారు. తెలుగుదేశం ముందు, తెలుగుదేశం తర్వాత మళ్ళీ కాంగ్రెస్. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల తీరు ఎలా ఉండేది, ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? బాగా చిన్నప్పుడు అంటే మనం 7-8 ఏళ్ళు 10 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు వైద్యంలో ఇంత అధునాతనమైన పద్ధతులు, పరిస్థితులు, పరికరాలు లేవు. మా చిన్నప్పుడు ఎవరికైనా జ్వరం వస్తే ఊళ్ళో ఉంటారు కదా డాక్టర్లు, ఆర్ఎంపీ డాక్టర్లు కానీ, లేకపోతే అనుభవం ఉన్న వైద్యులు, ఆయుర్వేదము లేకపోతే ఇంజక్షన్ చేసి అది ఒకటి నేర్చుకుంటే కూడా మందులు తలనొప్పికి, ఒంటి నొప్పికి, జ్వరానికి ఏం బిళ్ళలో వాడాలి, ఈ రకమైన అంటే చిన్న సమస్యలు అక్కడ పరిష్కారానికి ఎవరో ఒకరు వైద్యుడు ఉండేవారు ఊళ్ళో. వాడు చెయ్యి పట్టుకుని రోగ లక్షణాలను బట్టి రోగ నిర్ధారణ చేసి అప్పటికప్పుడు చికిత్స చేసేవారు. అంటే సాధారణంగా వచ్చే రోగాలు అన్నట్లు, అంటే తీవ్రమైన ప్రమాదకరమైన రోగాలు కాకుండా సాధారణమైన అంటే జ్వరం, తలనొప్పి, నడుము నొప్పి, కాలు నొప్పి, పొట్ట నొప్పి ఇలాంటివి. తీవ్రమైనప్పుడు సమీపంలో ఉన్న పట్టణాలకు తీసుకెళ్ళండి, కొంచెం పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళండి అని సమీపంలో కూడా డాక్టర్లు ఉండేవారు. వాళ్ళు కూడా చాలా స్వల్ప రుసుము వసూలు చేసి వాళ్ళు కూడా 100 రకాల టెస్టులు ఇలాంటివి ఏం లేకుండానే రోగ నిర్ధారణ చేసి అవసరమైతే ఆపరేషన్ చేసి రోగ లక్షణాలను బట్టి అంటే అస్సలు శిస్సులో వైద్యం నడిచింది అప్పుడు. అంటే వైద్యుని తాలూకు ప్రతిభ అప్పుడు కనపడేది ఆ రోజుల్లో. వాళ్ళు చదువుకున్న చదువుకి, వాళ్ళ అనుభవానికి, హస్తవాసి కూడా ఉంటుంది ఇందులో, చాలామంది నమ్మకం. ఇలాంటి పరిస్థితుల్లో రాను ప్రైవేటు ఆసుపత్రులు పెరగటం, ప్రభుత్వ ఆసుపత్రులు నిర్వీర్యం అవటం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది నిర్లక్ష్య ధోరణి. యాక్చువల్గా ప్రభుత్వ ఆసుపత్రుల్లో హైలీ క్వాలిఫైడ్ ఉంటారు. ప్రభుత్వ స్కూల్లో కానీ హాస్పిటల్స్లో కానీ హైలీ క్వాలిఫైడ్ అయితేనే తీసుకుంటారు కదా, ఉద్యోగం ఇస్తారు కదా. అయినా సరే ఇలా జరుగుతూ వచ్చింది. రామారావు గారు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ వైద్యం ఆయన గూడు గుడ్డ ఈ రకంగా మౌలిక వసతులు, ప్రాథమిక అవసరాలను గుర్తించి విద్యా వైద్యం కూడా ఆయన శ్రద్ధ పెట్టారు రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. విద్య విషయంలో మధ్యాహ్నం భోజనం ప్రవేశపెట్టి బిడ్డలకి మధ్యాహ్నం భోజనం, కనీసం భోజనం కోసమైనా వచ్చి చదువుకుంటారు అనేటువంటి ఆలోచన. పైగా వాళ్ళ తల్లులకి భారం లేకుండా, కుటుంబానికి భారం లేకుండా వాళ్ళకి ఫుడ్ వెళ్ళిపోద్ది కదా ఒక పూట. ఇలాగా బహుళ ప్రయోజనాలు ఆశించి ఇప్పటికీ నడుస్తుంది కదా అది సక్సెస్ఫుల్గా. అలాగే ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకూడదని చెప్పేసి ఆయన ఒక నిబంధన పెట్టారు. ఆ నిబంధన పెట్టినప్పుడు చాలా వ్యతిరేకత వచ్చింది. అంటే పైకి అందరూ హర్షించిన ఆ డాక్టర్లు అందరూ ఒక రకంగా వ్యతిరేకంగా పనిచేసారు ఈయనకి, రామారావు గారికి. ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ ఉంటారు, అక్కడికి వచ్చిన రోగులందరినీ కూడా మన హాస్పిటల్కి వచ్చిండని సిఫార్సు చేయడం రకరకాలు ఉండి అంతకుముందు బాగా జరిగేదండి. అది బాగా జరిగేది. అప్పుడే ఏదో ఒక స్వార్థం ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఇలాంటి వెరితలలు వేస్తే పక్కదారి పడుతుంది, ప్రజా ప్రయోజనాలు విస్మరించబడతాయి. ఇలాంటి పరిస్థితుల్లో 95 నుంచి 2004 వరకు చక్కగా సరిదిద్ది కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి, ఆర్థిక పరిపుష్టి తీసుకొచ్చి, విద్య విషయంలో అలాగే వైద్యం విషయంలో చాలా మార్పులు తీసుకొచ్చాడు ఆయన. మౌలిక సదుపాయాల మీద చాలా మార్పులు, ఒకటి యూజర్ ఛార్జీలు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. యూజర్ ఛార్జీలు పెడితే లబోదీపం కూడా చేస్తారు 10 రూపాయలకి. 10 రూపాయలు
ఏంటండి, సరే రాజశేఖర రెడ్డి గారు వచ్చాడు, ఆరోగ్యశ్రీ పెట్టాడు. నిజంగా ఆరోగ్యశ్రీ మనం వినటానికి చూడటానికి బడుగు బలహీన వర్గాలకి మధ్యతరగతికి చాలా మేలు చేసేది అనేటువంటిది మనకు అలా పోర్ట్రేట్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆ వైట్ కార్డు ఉన్న వాళ్ళకి ఆపరేషన్ ఒక ఎలాంటి రోగం వచ్చినా ఆరోగ్యశ్రీలోకి చేర్చబడిన ఏ వ్యాధి ఏ రోగం వచ్చినా అది ఉచితంగా చేస్తారో వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచో లేకపోతే ప్రభుత్వం నుంచి రీఎంబర్స్మెంట్ తీసుకుంటారు. అది పర్ఫెక్ట్గా పనిచేద్దని ఎలా అనుకుంటారండి? ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉందో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మన వాళ్ళకి ఇచ్చేసుకుంటాడు, వాళ్ళు నడిపిస్తారు. డాక్టర్లకి ప్రైవేట్ ప్రాక్టీషనర్లు ప్రైవేట్ డాక్టర్లు దీనికి ప్రభుత్వ ఆసుపత్రి అనే నిబంధన లేదు. ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఆరోగ్యశ్రీ పుట్టి. అదే ఆ మాఫియాతో పుట్టింది అప్పుడు ఏర్పడుద్ది మాఫియా. నీకు అప్పుడు వచ్చినప్పుడు మీకు ఎలాంటి రోగం ఉన్నా కానీ ఎడాపెడా కోసిపాడేసి డబ్బులు తీసుకుంటాం. రోగికి డబ్బులు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కొన్ని హాస్పిటల్స్. ఆరోగ్యశ్రీ దాంట్లో ఉన్న హాస్పిటల్స్ ఇప్పటికి కుమ్మేసుకున్నారు ఓ 10 ఏళ్ల పాటు. అసలు ఇక తిరుగులేదండి ఆ మాఫియా. అప్పుడు మీకు ఎలా చెలరేగిపోయిందంటే మీకు ఆరోగ్యశ్రీ దీనివల్ల నష్టం ఏంటి తెలుసండి? ఆరోగ్యశ్రీలో ఇలా వైద్యానికి ప్రతి వాళ్ళకి ఇప్పుడు ఉన్న ఇబ్బంది ఏంటి? మధ్యతరగతి కానీ దిగువ మధ్యతరగతి కానీ వాళ్ళందరికీ ఇబ్బంది ఏంటనుకున్నారు? చదువు, విద్య, వైద్యం ఈ రెండే పెద్ద సమస్యలు. పిల్లల్ని చదివించుకోవాలన్నా ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు, ప్రభుత్వ స్కూళ్ళలోనేమో ఒక రకమైన నమ్మకం బాగుంటున్నారు. యాక్చువల్గా ప్రభుత్వ స్కూళ్ళు డెఫినెట్గా మంచి బాగా చెప్తారు. దాన్ని నిర్వీర్యం చేసుకుంటూ వచ్చారు. అది మెల్లమెల్లగా వాళ్ళ టీచర్లు సంఘాలు డిమాండ్లు రకరకాల వ్యాపారాలు ఇది ఒకళ్ళని నిందించడానికి సరిపోవం మనం. ఆ వ్యవస్థను అలా మెల్లమెల్లగా అది తుప్పుపట్టిపోయినట్టు చేశారు. ఇవాళకి కూడా ప్రభుత్వ పాఠశాలలు అనేటువంటి నెంబర్ 1 అండి. ఎందుకంటే వాళ్ళకి ఒక భయం బాధ్యత వాళ్ళ మీద నిఘా ఉంటుంది. కొంతమంది జగన్ లాంటి వాళ్ళు వచ్చి పిచ్చి చేష్టలు అవి చేసి వాళ్ళు నేర్పు తినేస్తుంటే వాళ్ళు కూడా ఇదవుతారు. ఇంకోటి ఏంటంటే ఈ వైద్యానికి వచ్చేటప్పటికి వీళ్ళు ఎంత బుద్ధిహీనంగా వ్యవహరించారంటే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అన్నా కానీ వాళ్ళు ₹1 ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉందండి, ఆరోగ్యశ్రీ మీద ఆరోగ్యం గురించి విపరీతమైన నిధులు ఖర్చు పెడుతున్నారు ప్రభుత్వం. ఆ ఖర్చు పెట్టేది ఏదో ప్రభుత్వ హాస్పిటల్కి ఖర్చు పెట్టాలి కదా, దాని అధునాతనమైన హాస్పిటల్ లాగా చేసి పరికరాలు సమకూర్చాలి కదా. ఇప్పుడు గుంటూరు GGH ఉంది, కామినేని శ్రీనివాస్ గారు ఆయన మంత్రి అయ్యుండి కూడా మొగాళ్ళని ఆపరేషన్లు అక్కడ చేయించుకున్నాడు కదా. అలాగే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి అక్కడ అధునాతనంగా తయారు చేయించి హాస్పిటల్ పరికరాలు సమకూర్చి నిధులు విడుదల చేస్తే వాళ్ళు ఎందుకు చేయరు? బ్రహ్మాండంగా చేస్తారు కదా. ఏంటంటే అవసరానికి మించి డాక్టర్లు ఇప్పుడు 100 మంది MBBS చదివేసుకుని వచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అందరూ సొంతంగా హాస్పిటల్ పెట్టుకుంటుంది, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా 100 మంది MBBSలు పనిచేస్తున్నారు కదా. అలా చేయకుండా దీనివల్ల ఇంకో నష్టం ఏంటి? కార్డులు, వైట్ కార్డులు కావాలి. ప్రతి వాళ్ళు అడ్డగోలుగా వైట్ కార్డులు రాయించుకోవడం, దాంతో మిగతా బెనిఫిట్లు కూడా పొందడం, రేషను గేషను ఇలాంటివన్నీ ప్రభుత్వానికి ఎక్కడికక్కడ బొక్కడిపోవడం అనమాట ఇదంతా. దాని బదులు అందరికీ విద్య వైద్యం ఫ్రీగా ఇవ్వచ్చు కదా. అవునండి. ఒక వైట్ కార్డు వాళ్ళకి ఇవ్వటం అంటే మిగతా వాళ్ళు మనుషులు కదా. అంటే వాళ్ళు చేయించుకుంటారా? చేయించుకోగలరు అనుకుంటున్నారు. ఈ ప్రాణాంతకమైన రోగం వచ్చింది ఎవరికైనా కష్టమేది. ఇప్పుడు నువ్వు విద్యా వైద్యాన్ని ఫ్రీగా ఇవ్వాలి, ఆ 2 ఫ్రీగా ఇస్తే నువ్వు 3 వంతులు సంక్షేమ పథకాలు ఎత్తిపడేయచ్చు. విద్యా వైద్యం ఫ్రీగా ఇచ్చిన రోజుని నువ్వు బాగా వృద్ధాప్యంలోకి వచ్చిన వృద్ధులకు నువ్వు పెన్షన్ ఇస్తే చాలు, ఇంక ఏమి ఇవ్వకలేదు. రైతులను చూసుకుంటే సరిపోద్ది అంతే. ఇంకా నువ్వు ఏం చేయాలనుకున్నా ఏ ప్రభుత్వమైనా ఇవన్నీ మానేసి రాజశేఖర రెడ్డి దేవుడు బలేవుడు దీని వెనకాల ఎంత మాఫియా ఉంది, దానివల్ల ఖజానాకి ఎంత బొక్కబడిపోతుందనేటువంటి ఎవరికి బుర్ర బుద్ధి లేదు ఎవరికైనా. అక్కడికక్కడ తాత్కాలిక ప్రయోజనం, ఇదిగో కార్డు ఇచ్చాడు మాకు ఆపరేషన్ అయిపోయింది డబ్బులు వచ్చాడు, ఎవరికాడు స్వార్థం పెంచేసాడు మనుషుల్లోనే. అని ఇంకా రేపొద్దున ఇప్పుడు పక్కింటోడు ఆపరేషన్ చేయించుకుంటాడు, ఆ పక్కింటోడు వైట్ కార్డు ఉండదు, ఆడు నాకు పోవాల్సిందేనా? అట్లాగా ఉందండి ఇప్పుడు పరిస్థితి. హాస్పిటల్లో కూడా ఈ ఆరోగ్యశ్రీ ఉంటే ఒక రకంగానే, ఆరోగ్యశ్రీ లేకపోతే ఆడ ఆస్తులు మొత్తం 2 జేబులు చేతుల్లో వాళ్ళే చేయటి తీసేసుకుంటారా. వాళ్ళ వ్యవహారం కూడా ఎలా ఉంటుందంటే ఆరోగ్యశ్రీ ఉన్నా లేకపోయినా కానీ వెళ్ళిన వెంటనే కనీసం నువ్వు ఏట్రా రోగం, నువ్వు ఏ బాధతోటి వచ్చావు అడగరు. టపని 100 టెస్టులు రాసి పడేస్తారు. ఆ 100 టెస్టులు అయిపోయిన తర్వాత అప్పుడు చదువుకుంటాడు దాంట్లోనే ఏమవుతుందో ఏంటి. అంత అధునాతనమైన వైద్యం చాలా మంచి వైద్య అందుబాటులోకి వచ్చింది. కానీ వీళ్ళ స్కిల్ ఏం కనబడుతుంది ఇక్కడ? సరే ఏదోటి అవుద్ది, వాళ్ళ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు నిపుణులు ఉంటాడు, వాళ్ళందరూ చూస్తారు. అందరు డాక్టర్లు అలాగే ఉంటారు. 90% దేవుళ్ళతో సమానం. ఎందుకంటే ఆ వృత్తిని జాగ్రత్తగా కొంత స్వార్థం కూడా ఉంటుంది. పెట్టుబడులు పెట్టి వాళ్ళని తప్పుపట్టలేం. ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఉంది, 3 డబ్బులు వస్తున్నాయి కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలని వాళ్ళు మిషనరీలు తెప్పించి అధునాతన పరికరాలు తెప్పించుకుంటారు. దానికి 3 ఖర్చు అవుతుంది, దాన్ని లాక్కోవాలని చూస్తారు. ఏంటండి
ఇది అసలు ఈ చెట్టు ముందా విత్తు ముందు అన్నప్పుడు ఉండవు. నువ్వు ప్రభుత్వ హాస్పిటల్ని, ప్రభుత్వ పాఠశాలని, ఈ విద్యా వైద్యం 2 విషయాల్లో ప్రభుత్వాలు ఆ బడ్జెట్లో మ్యాక్సిమం వాటిని కేటాయించి దాని మీద నిఘా గట్టిగా పెట్టు. వాడు సరిగ్గా చేస్తున్నారు లేదండి. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయండి, పేరు ప్రతిష్టలు తగ్గట్టుగా వాళ్ళ నైపుణ్యత, స్కిల్ని బట్టి, ఆ డాక్టర్ అస్తవాసిని బట్టి, వాళ్ళ వైద్య విధానాలను బట్టి అక్కడికి వెళ్ళి చూపించుకుంటారు. బాగా మీరు అనుకున్న బాగా డబ్బులు ఉన్నవాళ్ళు లేకపోతే సంపన్నులు అక్కడ చూపించుకుంటారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతిని నువ్వు కాపాడాలనుకుంటే ఈ దేశంలో వాళ్ళే ఎక్కువ ఉన్నారు. వాళ్ళని కాపాడాలనుకున్నప్పుడు నువ్వు విద్యా వైద్యం ఫ్రీగా వాళ్ళు ఏ ప్రభుత్వం అయినా సరే ఇవన్నీ మానేసి ఆరోగ్యశ్రీ ఇచ్చాడు, చాలా దేవుడు పైనుంచి వచ్చాడు, పైనుంచి వచ్చాడు, వాళ్ళందరినీ కాపాడుకున్నాడు అంతే. దానివల్ల ఏమో ప్రభుత్వ ఆసుపత్రి నిర్వీర్యం చేసి తన మాఫియా కోసం పెట్టిందే ఆరోగ్యశ్రీ పథకం అని చెప్పి ప్రజలకు తెలుసు, చాలామంది అనుకుంటూ ఉంటారు. మీకు తెలవదండి ప్రజలకి. ఇవాళకి పిచ్చోళ్ళు ఉన్నారు. ఎవరికాడికి ప్రయోజనం ఉన్నప్పుడు తన స్వార్థాన్ని పెంచి పోషించాడు మనుషుల్లో. స్వార్థానికి లోబడిపోయారు అందరూ. నా ప్రయోజనం ఉందనుకోండి, ఆడు ఎలా పోతే నాకు ఎందుకునేటువంటి మనస్తత్వం ఇదివరకు అలా ఉండేది కాదు. ఎవడన్నా ఉంటే నాకు కష్టం వచ్చినా ఆడు కష్టం వచ్చినా ఒకలాగే అందరూ ఫీల్ అయ్యేవారు. ఇప్పుడు అలా కాదు, ఎవడ బతుకాడు ఎవడగోలాడు, అలా మనుషులు మారిపోయారు కూడా. దాన్ని వాడుకున్నాడు అతను. ఈ మానవ బలహీనతల్ని వాడుకోవడంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సిద్ధహస్తుడు, అంతకు మించినోడు వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇంకా మైక్రో లెవెల్కి వెళ్ళి విడదీసి ఆలోచిస్తాడు. ఇప్పుడు అందుకునే కదా అతను ఇంత అరాచకం చేసినా కానీ 39% ఓట్లు వచ్చినాయంటే దాని అర్థం ఏంటండి? ఆడు అలా పోతే నాకు ఎందుకు, నా డబ్బులు నాకు వస్తున్నాయి కదా అని అనుకోబట్టే కదా. ఖచ్చితంగా అతను డబ్బులు ఇచ్చినాడు, అందరూ అతను ఓటేశారు. అతనికి వాళ్ళే వేశారు సిగ్గు లేకుండా. ప్రజల సొమ్ము నీది నాది దొబ్బేశారు వాళ్ళే. వాళ్ళు దొంగలే, ఆ పథకాలు తీసుకున్న వాళ్ళు కూడా. ఎందుకంటే మిగతా వాళ్ళు కష్టపడి సంపాదించిన సొమ్ము నువ్వు ఎవడవా దొబ్బేస్తానికి? ఈ ప్రభుత్వాలు బుద్ధి లేదా అలా పంచి పెడతానికి? ఇది ఆలోచించుకోవాలి. విద్యా వైద్యం ఫ్రీగా ఇంకెవరికన్నా ఇవ్వాల్సిన పని ఏముంటుంది? మరి ఖచ్చితంగా మరి పథకాలు రాని బాధ కడుపు మంటది వాడికి. మీరు అన్నట్టు ఆ 2 ఫ్రీ చేస్తే అసలు సంబంధం లేదు. నిన్ను ఎవడు అడుగుతాడు? కష్టపడి సంపాదించుకుంటారు. నువ్వు ఉద్యోగ అవకాశాలు కల్పించు. చంద్రబాబు గారు వస్తే అదే. ఆయన ఏంటంటే ఉపాధి కల్పిస్తాడు, నీ పని నువ్వు చేసుకోమంటాడు. ఇది నచ్చదు చాలామందికి. ఏంటండి, నువ్వు కూర్చోబెట్టి పెట్టేయాలా? ఎవడు బాబు సొమ్ము పెడతాడు ఎవడన్నా? చంద్రబాబు గారి హయాంలో కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకునే వాళ్ళం ఇంకా అవసరమైన సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పి ఆయన కూడా రిలీజ్ చేసేవారండి అప్పట్లో, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత అన్నీ ఎత్తేసి ఆరోగ్యశ్రీ ఒకటే ఇంప్లిమెంట్ చేశాడు. ఆ ఆరోగ్యశ్రీ మేము లేకపోతే లేదన్నట్టు ఇవాళకి సాక్షి, జగన్ డప్పాలు కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఆరోగ్యశ్రీ సృష్టికర్తలు మేము వచ్చినాకే ఈ ప్రజలకు వైద్యం వచ్చింది అన్నట్టు. వాళ్ళు 108 వాళ్ళు ఎలా క్లెయిమ్ చేసుకున్నారు? సత్యనారాయణరాజు గారు వాళ్ళు పెట్టింది అది. ఏంటండి, వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. ఇంక దేశం అంతా వాడారు అది. కుయ్యమని ప్రచారం కోసం ఆ ప్రచారం ఒకదాని మీద ఓట్లు దొబ్బాడు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు దోపిడీ దొంగలండి. కుదిరితే ఓట్లు దోపిడీ చేస్తారు, లేకపోతే అడ్డగోలుగా ప్రజల సొమ్ము దోపిడీ చేస్తారు. లూటీ చేయడమే, లూటీయే. ఇది ప్రజలు కూడా ఎవరికి ఇంత ఆలోచన ఎందుకుంటుందండి? మనకు పని అవుతుందా లేదా చూసుకుంటాడు అంతే. మన పని అయిపోయింది కదా. ఇప్పుడు చంద్రబాబు గారు అంటే ఏం చేస్తాడు? అందరి గురించి ఆలోచిస్తూ ఓడిచ్చేస్తూ ఉంటారు. అర్థమైందా? అందుకని ఆయన కూడా ఇదే దారిలోకి వెళ్ళిపోయి పథకాలు 6 సూపర్ 6లని ఏం చేస్తాడు? నలుగురితో పాటు నారాయణ, కులంతో పాటు గోవింద అంటారు, సామెత ఉంది కదా. ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఆయనకి చాలా మంచి ఆలోచనలు ఉంటాయి. అందరూ బాగుండాలి, అందరికీ పేదవాడి నుంచి సంపన్నుడి వరకు అందరూ హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి పేదవాడిని సంపన్నుని చేయాలనుకుంటాడు. సంపన్నుని పేదవాడిని చేయాలనుకోడు. పేదవాడిని సంపన్నుని చేయాలనుకుంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి ఉపాధి అవకాశాలు, వాళ్ళకి విద్య, వైద్యం అన్నీ అందించి వాళ్ళు పైకి తీసుకురావాలని చూస్తాడు. వీళ్ళు అలా కాదు, నువ్వు పేదవాడి కింద ఉండు, నువ్వు ఒటికట్టు పడతావు, నీకు భిక్షం వేస్తావు అన్నట్టుగా వీళ్ళు ఆలోచిస్తారు. నేను అడ్డం పెట్టి మేము దోసుకుంటాం. వాళ్ళు అదేమవుద్ది, దాన్ని అడ్డం పెట్టి పెద్దవాడు ఇంకా పెద్దవాడు అవుతాడు. ఇది ఇద్దరు ఆలోచన విధానంలో డిఫరెన్స్ అదే. వాళ్ళని అనుసరించకపోతే ఇప్పుడు ఇదిగో ఇలాగంటారు, ఆరోగ్యశ్రీ తీసాడు. ఆరోగ్యశ్రీకి ఎంత బొక్కటేటి జగన్మోహన్ రెడ్డి, ఎంత పెండింగ్ హెడ్, 1000 కోట్లు. ఇప్పుడు సిగ్గు లేకుండా చూడండి. ఆ వెంకటరామరెడ్డి అన్న ఉద్యోగ సంఘం నాయకుడు ఏమంటున్నాడు? జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టి వెళ్ళిపోయి చంద్రబాబుని తీర్చమని అడుగుతున్నాడు. సిగ్గు లేకుండానే ఈ లోపల తీసుకెళ్ళి కొరడా ఇచ్చి ఎరగొట్టేస్తే అప్పుడు దారిలోకి వస్తారు. అతను ప్రభుత్వ ఉద్యోగం అయ్యుండి బయటకు వచ్చి ఆ రకంగా మారుతున్నాడు అంటే ఎంత బరి తెగించి ఉన్నారో. అదేనండి, ఇప్పుడు ఆడు తీసుకెళ్ళి రా కూర్చో, చెప్పు ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి పెండింగ్ ఉందో, ఎవడు పెట్టాడు పెండింగ్, ఎప్పుడేమంటో చెప్పని 4 కూర్చోబెట్టి చెప్పిస్తే చెప్తాడు. ఏంటండి, అలా వదిలేస్తే అలాగే మాట్లాడతారు. సో ఎలక్ కూడా చూపిస్తుంది అంటారు కదా, అలాగే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఎంత నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారంటే అండి, తన పాలనలో 5 సంవత్సరాల్లో ఆరోగ్యశ్రీ బిల్లు ఎన్ని పెండింగ్ పెట్టాడో, ప్రభుత్వ ఆసుపత్రులకు ఎన్ని 1000 కోట్లు ఎగ్గొట్టాడో
అన్న ఆలోచన ప్రజలకు తెలుసన్న సిగ్గు కూడా లేకుండా మీకు ఇది ప్రజలు పూర్తిగా తెలవదండి. ఇది డాక్టర్లు ఏం చేస్తారు, అందరూ కలిపి మేము చెయ్యం చేయమని వాళ్ళు కూడా అవాయిడ్ చేశారు. గొడవ చేత వాళ్ళకి బ్లాక్మెయిలింగ్, వాళ్ళకి వాళ్ళు బెదిరించేవాడు. ప్రజలు ఏమనుకుంటారు, ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ మారింది, వాడు ఇంట్లో పోయి కూర్చున్నాడు, ఈ ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు చెల్లించాలి. ప్రభుత్వం కదా, పార్టీలు కాదు కదా. జగన్మోహన్ రెడ్డి ఏమి బాకీ కాదు, ప్రభుత్వం లెక్కల ఆ డబ్బు వేరే దేనికి వాడేసుకున్నాడు. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చినట్టు ప్రభుత్వమే చెల్లించాలంటారు తప్ప చంద్రబాబు గారు ఇవ్వాలి, జగన్ ఇవ్వాలని అనరు వాళ్ళు. ప్రభుత్వం చెల్లించమంటారు. వీళ్ళు లేట్ అయితే వీళ్ళు మళ్ళీ గొడవ చేస్తారు. వీళ్ళు బతిమాలుకుని చేయండి బాబు, మేము మెల్లమెల్లగా రిలీజ్ చేస్తాం అని చెప్పారు. ఏమైనా కానీ అదొక ఆరోగ్యశ్రీ అనేటువంటిది అందరికీ చేసేయాలండి, వాళ్ళకి కాదు, అందరికీ చేయాలి. అప్పుడు లెవెల్ అవుద్ది. మీరు అంటే ఇన్సూరెన్స్ కంపెనీతో ఇప్పుడు ఎట్లయితే టీడీపీ కార్యకర్త సంక్షేమ నిధి పెట్టి ఇన్సూరెన్స్ ఎట్లా చేస్తున్నారో అట్లాగే ప్రజలందరికీ ఒకటే ఇన్సూరెన్స్ కంపెనీ కింద పెట్టి ఆరోగ్యం. ఇప్పుడు మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి అయ్యాలో ఉన్న ఇన్సూరెన్స్ వాడిని ఇంటికి పంపించాలి, అప్పుడు సెట్ అవుతుంది. చాలా ఏమైనా ఇప్పుడు మీకు వీళ్ళు వస్తే ఇంకోటి వస్తాడు ఎవడొకడు. మీకు అందుకనే విద్యా వైద్యం ఫ్రీ చేసేయాలండి. ప్రభుత్వ హాస్పిటల్ని, ప్రభుత్వ పాఠశాలని ఈ ప్రైవేట్తో ధీటుగా రెడీ చేయాలంతే. దానికి పెద్ద వీళ్ళకేం కష్టం కాదు ప్రభుత్వానికి. ఆ పని చేస్తాను, ఈ అవసరమే రాదు. ఆరోగ్యశ్రీ అవసరం ఎందుకుంటుంది మీకు? ఎవరైనా జబ్బు వస్తే వెళ్తారు, ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తారు. ఇప్పుడు సపోజ్ పడకలు చాలు, ఇంకోటి కట్టండి, ఇంకో 2-3 ఏర్పాటు చేయండి. అది పెద్ద కష్టమే ఉందండి వాళ్ళకి, ఈజీ పని అది. ప్రభుత్వం తలుచుకుంటే ఏదన్నా ఇప్పుడు పెద్ద ప్రాజెక్టులు కట్టేస్తున్నారు. ఇంతమందికి ప్రతి నెల 4,000 5,000 అకౌంట్లు వేసేసి కూడా అది కష్టమా? కష్టం కాదండి, మీరు అన్నట్టు కష్టమే కాదు. ఇదండి వైద్యం ఆరోగ్యం పరిస్థితి. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్న ప్రజల వైద్యం పట్ల, ఆరోగ్యం పట్ల చాలా చక్కగా ముందు చూపుతూ వ్యవహరించేది. రాజశేఖర రెడ్డిలానో జగన్ రెడ్డిలానో ఏ పథకంలోనూ దోచుకునే ప్రయత్నం అయితే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ చేయలే. గత పాలనలో కానీ ఇప్పుడు కానీ మనం గమనిస్తే తెలుస్తుంది. CMRF ఫండ్స్ ఎన్ని వందల మంది, వేల మంది ప్రతిరోజు ఇస్తున్నారో గమనిస్తున్నాం. గతంలో జగన్ రెడ్డి ఏం చేశాడో గమనించాం. ప్రజలు కూడా అవేర్నెస్ పెంచుకొని ఎవరో ఏంటి అనేది తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనేక విషయాలు మన ప్రజలకి మనకు తెలియజేసిన అడిసిమరి శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే.